కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సరుకులు, గుడ్లు అందించాల్సింది పోయి గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నా సెంటర్ 1లో మాత్రం అందిస్తున్నారు. మిగతా 2 సెంటర్లలో మాత్రం ఎలాంటి పౌష్టికాహార సరుకులను గర్భిణీలకు, బాలింతలకు అందించడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఊరంతా కలిసి ఒకే మాట తెలపడం గమనార్హం. కర్నూలు జిల్లా కోసగి మండలం వందగల్లు గ్రామంలో 3 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో సరుకులు పంపిణీ చేయడం లేదని మన తెలుగు టీవీ ప్రతినిధికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 సెంటర్లను మన తెలుగు టీవీ విజిట్ చేయగా 3 అంగన్వాడీ సెంటర్లు తాళాలు వేసి ఉన్నాయి. 1వ సెంటర్కు మాత్రం నేమ్ బోర్డు కనిపిస్తూ భవనంలో ఉంది. ఈ అంగన్వాడీ సెంటర్ కాస్త పర్వాలేదని కొంతమంది తెలిపారు. మరో అంగన్వాడీ సెంటర్ 2, 3 అద్దె ఇళ్లలో కొనసాగిస్తున్నారు. కనీసం అంగన్వాడీ సెంటర్కు బోర్డు కూడా ఏర్పాటు చేయలేకపోవడంతో ఇది ఇల్లా లేక సెంటరా అని పౌష్టికాహారం ఇవ్వడం లేదని గర్భిణీలు, పిల్లలు గుర్తుపట్టడం చాలా కష్టమైందని గ్రామస్తులు అంటున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ 3లో మాత్రం గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు నెల నెల పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని, సమయపాలన పాటించడం లేదని అంగన్వాడీ టీచర్లు, ఆయాలపైన వందగల్లు గ్రామానికి చెందిన గర్భిణీలు నేలకొసగి చిన్న ఈరమ్మ, నేలకొసగి మల్లేశమ్మ, మాలదాసరి లక్ష్మి, మాలదాసరి లచ్చమ్మ, చిన్న ఈరమ్మ, మల్లేశమ్మ, మాదేవి, రేణుకమ్మ, వెంకమ్మ గర్భవతులు, బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు సరుకులు కూడా ఇవ్వడం లేదని, పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు తీసుకెళ్లడం లేదన్నారు. వందగల్లు గ్రామం మొత్తం అంగన్వాడీ సెంటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే, ఇంతవరకు ఇంకేం లేదు. ఇంకా అంతకుముందు ఏడికి వేయడం లేదు. మీరు అడుగుతున్నారా లేదా? ఎంతమంది అమ్మ కూలీలు? పిల్లలకి ఇస్తారు అంగన్వాడీ సరుకులు. ఇప్పుడు ఆ పిల్లలకి ఎన్ని ఏళ్ళు పిలుచుకో పిల్లలు? ఎవరు నీ కొడుకు? కానిపోయినప్పుడు ఇచ్చారా లేదా? నీ గర్భవతి ఉన్నప్పుడు మాత్రం డెలివరీ అయ్యే వరకు 2 సార్లు ఇచ్చారు. మరి మీరు అడగరా మా అమ్మకి ఏమి ఇవ్వడం లేదని?